వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డిసెంబర్ 25వ తారీఖున క్రైస్తవులు క్రిస్మస్ గా జరుపుకుంటారు. క్రైస్తవులకు ఇది ఎంతో ముఖ్యమైన పండుగ. 25వ తారీఖు కన్నా ముందే ఈ పండుగ వాతావరణం నెలకొంటోంది. క్రిస్మస్ ట్రీను అలాగే పెద్ద నక్షత్రాన్ని ఏర్పాటు చేస్తారు. క్రిస్మస్ రోజు ఎంతో భక్తితో ప్రభువును ప్రార్థిస్తారు. చర్చిలో ఆటపాటలతో చిన్నారులు అలరిస్తారు. ఇంతకీ డిసెంబర్ 25 తారీఖు మాత్రమే క్రిస్మస్ ను ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజుకి ఉన్న ప్రత్యేకత ఏమిటి? క్రిస్మస్ పండుగ వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2000 ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించి అగస్టస్ సిజర్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియెల్ అనే దేవదూత కలలో కనబడి, ఓ మేరీ, నీవు దైవానుగ్రహం పొందావు, కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావు. అంతేకాదు, పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు అని తెలియజేసింది. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయింది, కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తనను నమ్మిన ప్రజలందరికీ వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు అని పలికింది. ఇక రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్ మేరీలు తమ స్వగ్రామమైన బెల్తెహాంకు బయలుదేరారు. అయితే వారు అక్కడికి చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే యేసుకు మేరీ జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగివచ్చాడు. మీరు భయపడకండి, ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ రోజు బెల్తెహాంలోని ఓ పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు. ఒక పసికందు గుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో అమ్మ పొత్తిళ్లలో పడుకొని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్లని, అతడే లోక రక్షకుడు అని చెప్పాడు. గొర్రెల కాపర్లతో ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతమంతా ఆకాశం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. అలా అక్కడకు వచ్చిన దేవదూతలు దేవుణ్ణి స్ఫూర్తిస్తూ గీతాలు పాడి మాయమైపోయారు. గొర్రెల కాపరులు హుటాహుటిన దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకుని ఉన్న శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారు అందరికీ తెలియజేశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబర్ 25న జన్మించడంతో ఆ రోజుకే క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అందంగా అలంకరిస్తారు. వెదురు దబ్బలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడదీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగురంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరు గంటలు, చిన్న చిన్న గాజు గొల్లాలతో అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతాక్లాజ్ ఆకాశం నుంచి ధ్రువపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. ఇలా ఉంచితే శాంతాక్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని వారి నమ్మకం. క్రిస్మస్ రోజున బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు.